కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు. ప్రతి చోట నీ యొక్క తెలివి, అలాగే నీ ధైర్యం, ఇవి మాత్రమే నిన్ను కాపాడతాయి. మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే మనకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే మన ప్రపంచం కాబట్టి. కాదంటారా? నిన్న చేసిన తప్పుల గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలవాలనుకుంటే భయాన్ని వదిలేయాలి. ఇక భయం పోవాలంటే పోరాడి తీరాల్సిందే. ఈ లోకంలో నటించే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారుతున్నారు. ఇక ఇదే సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం అనేది ఎప్పటికీ కూడా సహించదు. ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం తప్పకుండా నేర్పిస్తుంది. గుర్తుంచుకోండి, ఉప్పును కూరల్లో వేస్తే రుచిని ఇస్తుంది కదా అని పాలల్లో వేసావు అంటే అవి పనికి రాకుండా పోతాయి. పదార్థాన్ని బట్టి అలాగే పనిని బట్టి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది. ఎప్పుడూ కూడా ఇతరులు జాలి పడేలా బ్రతకూడదు, అసూయపడేలా బ్రతకాలి. గుర్తుంచుకో, మాట అనేది నిచ్చెన లాంటిది. పైకి తీసుకెళ్లగలదు, అలాగే తిరిగి రాలేని లోతుల్లోనూ పడివేయగలదు. అర్థమైందనుకుంటా. కొందరికి మనం ఎలా ఉన్నా కూడా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఇక ఓర్పు నిన్ను గెలుపు దగ్గరకు చేరవేస్తుంది. ప్రతి విషయం గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో అలాగే ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థమని గుర్తుంచుకోండి. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఏమీ ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. ఉదయం లేవగానే నిన్న నువ్వు చేసిన తప్పులను ఒక్కసారి గుర్తు చేసుకో. మళ్ళీ ఆ తప్పులు ఎప్పటికీ పునరావృతం కావు. కోపం అనేది మన నీడ లాంటిది. నీడతో పోరాడి ఎవరూ గెలవలేరు. తన గురించి బాధపడమని ఏ గతం కూడా చెప్పదు. అలాగే తన గురించి భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. తన యొక్క కళ్ళు చెవుల కంటే కూడా నాలుకకు ఎక్కువగా విశ్రాంతినిచ్చేవాడు అందరికంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటాడు.